స్టాలిన్ కు వ్యతిరేకంగా గళాలు బలపడుతున్నాయా? డీలిమిటేషన్ అనేది అసలు మ్యాటర్ కాకపోయినా ఉత్తరాది దక్షిణాది అంటూ డీవియేషన్ తీసుకున్న స్టాలిన్ వ్యూహాలకు ఏపీ నుంచే చెక్ పెట్టే ప్రక్రియ మొదలైందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొన్న చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చినట్టుగానే తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని, మల్టీ లాంగ్వేజ్ సిస్టంలోకి వెళ్లిపోవాలని బలంగా చెబుతుండడం రాజకీయంగా దుమారమే రేపుతోంది. హిందీ అసలు వద్దే వద్దనే వాళ్ళు తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేయాలని పవన్ సంధించిన ప్రశ్నకు డీఎంకే నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడుతోంది. మొత్తానికి పవన్ ఆగ్రహావేశాలు చూస్తే రేపటి రోజుల్లో తమిళనాడులో అన్నామలైకి తోడుగా పవన్ సునామీ ఉండటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. మొన్న చంద్రబాబు నాయుడు, నేడు పవన్ కళ్యాణ్. స్టాలిన్కు వ్యతిరేకత ఏపీలోనే మొదలైందా? అన్నామలై పోరాటానికి పవన్ గాలి తోడవుతుందా? ఉత్తరాది పెత్రానికి దక్షిణాది చెక్ పెడుతుందంటూ ఈ మధ్య కొత్త గళం వినిపిస్తున్న స్టాలిన్కు సెగ తగలడం ఖాయంగానే కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. హిందీని తమ మీద రుద్దడాన్ని సహించబోమని, కొత్తగా రాబోయే డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఓ కొత్త రాగాన్ని అందుకున్నారు. స్టాలిన్ హిందీ అనే ఎమోషన్తో పాటు దక్షిణాది అనే మరో ఎమోషన్ను తీసుకురావడంతో దక్షిణాదిన ఉన్న 6-7 రాష్ట్రాలు తన రాజకీయ నినాదాన్ని అందుకుంటాయని స్టాలిన్ భావిస్తున్నారు. అభివృద్ధి గురించి గాని లేదా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వాటాల గురించి గాని మాట్లాడితే అది ఓ సబ్జెక్ట్ అనిపించుకుంటుంది. కానీ స్టాలిన్ అలా కాకుండా సెంటిమెంట్ అస్త్రాల ఆధారంగా రేపటి రోజుల్లో ఎన్నికల సమరాన్ని ఎదుర్కోవాలని భావిస్తున్నారు. తన గెలుపు కోసం ఇతర రాష్ట్రాలను కూడా తనతో కలుపుకొని పోవాలని కుటిలమైన స్కెచ్ వేశారు. ఉత్తరాది దక్షిణాది అంటూ డీవియేషన్ తీసుకొచ్చి సెంటిమెంట్ అంశంతో ఉత్తరాది నేతల నోళ్లు మోయించాలనుకుంటున్నారు స్టాలిన్. అయితే హిందీ విషయంలో స్టాలిన్కు వ్యతిరేకంగా తమిళనాడు బీజేపీ నేతలు ఎంత మాట్లాడినా అది అంత బలంగా ఉండదు అనేది ఓ సాధారణ అభిప్రాయం. అయినా తెలంగాణలో గవర్నర్గా పనిచేసిన తమిళ సైల్ లాంటి నేతలు స్టాలిన్ను ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్నారు. స్టాలిన్ కేవలం ప్రజల దృష్టి మళ్లించేందుకు హిందీ అనే అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, తమిళ భాష మీద ఆయనకు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదంటున్నారు తమిళిసై. ఒకవేళ తమిళ మీద అంతటి మమకారమే ఉంటే స్టాలిన్ అనే తమిళేతర పేరు తీసేసి సహజమైన తమిళ పేరు పెట్టుకోవాలని సవాల్ చేస్తున్నారు. తమిళ్ పేరుతో వీరు గొంతు చించుకోవడమే తప్ప ఆ భాషాభివృద్ధికి వీరు చేసిందేమీ లేదంటున్నారు. 50,000 మంది విద్యార్థులు అసలు తమిళ పరీక్షలే రాయలేదని, తమిళ మీడియం స్కూల్స్ మొత్తం మూతపడుతున్నాయని తమిళిసై స్టాలిన్ను ఇరుకన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. So it's a federal setup. They have to respect the national symbols. We are not against using Tamil. If I tell now, immediately they will tell, oh, BJP is against using Tamil. We are also Tamilians. In fact, my name is Tamil name. I challenge whether Stalin will change his name into Tamil name. He is not even having a Tamil name. And now the students from Tamil Nadu, more number of failures in the Tamil subject. 50,000 students did not appear for Tamil exam at all. And the number of Tamil medium schools have gone down drastically. So they are not safeguarding the Tamil interest, just to dramatize and to deviate the failure of the Tamil Nadu government. They are doing all this. It is against national integration. It is against constitution. మరోవైపు స్టాలిన్కి వ్యతిరేకంగా ఉత్తరాది వారు మాట్లాడటం ఇబ్బందికరమేమో కానీ దక్షిణాది నేతలు గనక మాట్లాడితే ఎలాంటి సెంటిమెంట్ల ఇబ్బంది ఉండదని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మన చంద్రబాబు నాయుడు స్టాలిన్ డిమాండ్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం విశేషం. Knowledge is different, language is different. Now I am going to promote 10 languages. Every university, 5 to 10 languages, international languages, you study and go and work there. They need your services. Not only 3 languages, multi-languages.
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు బాటలోనే సాగుతూ స్టాలిన్ మీద మరింత తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. జాతి సమైక్యతకు గొడ్డలి పెట్టు లాంటి మాటలు ఏ నాయకుడు కూడా మాట్లాడరాదన్న పవన్ దేశ ఐక్యతకు భంగం కలిగించేలా ఎవరు మాట్లాడినా వ్యతిరేకిస్తానంటూ కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు డీఎంకే శిబిరం ఊహించని విధంగా పవన్ అటాక్ చేయడం సంచలనంగా మారింది. తమిళనాడులో హిందీ వద్దంటున్న నాయకులు మరి తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేసి ఉత్తరాదిన ఎందుకు విడుదల చేస్తున్నారంటూ అత్యంత బలమైన అటాక్ చేశారు. ఉత్తరాది ప్రజల డబ్బు కావాలి గాని హిందీ మాత్రం వద్దనడం ఏం లాజిక్ అంటూ వారిలోని హిపోక్రసీని బద్దలు కొట్టారు. దీంతో స్టాలిన్ హిందీ వ్యతిరేక అస్త్రానికి దక్షిణాదిన చంద్రబాబు పవన్ల నుంచే తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోందన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని, పెరిగినవాడిని. సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తిని నింపుకున్నవాడిని. అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు. రమణ మహర్షి ఉళ్ళిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళింద సిద్ధపేట్ల సిద్ధర్ భూమి ఉలహ పుదుమరియం తిరుక్కురళవై ఉలహక్కు తంద జ్ఞాన భూమి అచ్చమిల్లై అను ముళింగియ మహాకవి భారதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்தசஷ்டி கவசம் எனும் அருண்கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது అన్బు நிறைந்த వణకంగల్. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just two. We need multiple languages to keep not just for the integrity of the country but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాషే భారతదేశానికి మంచిది. మొత్తానికి పవన్ కళ్యాణ్ డీఎంకే అధినేత వేస్తున్న అప్రజాస్వామిక దురుద్దేశపూర్వక దేశ వ్యతిరేక వైఖరి మీద ఓ బ్రహ్మాస్త్రమే ప్రయోగించారంటున్నారు. ఒక్క డీఎంకే మీదనే కాదు, జాతి సమైక్యతకు భంగకరంగా మారారని, సనాతన హిందువులను సెకండ్ సిటిజన్ పౌరులుగా భావిస్తూ తమ ఆధిపత్యం కోసం ఎన్ని కామెంట్లైనా చేసే డీఎంకే నేతలు, ఎంఐఎం పార్టీ నాయకులు, రాజకీయాల కోసమై వైఖరులు మార్చుకునే ఇతర ప్రముఖ పార్టీల నాయకులందరినీ గంపగుత్తగా చెడుగుడాడించాడన్న వ్యాఖ్యలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. సూడో సెక్యులరిస్టులు, సూడో జర్నలిస్టుల గురించి కూడా చెబుతూ వారంతా హిందువులతో పాటు జాతి సమైక్యతను దెబ్బతీయడమే ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నారంటూ కుండ బద్దలు కొట్టేయడం ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రతో పాటు ఇటు తెలంగాణలోనూ పవన్ కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు హిందీ మీద సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని కేంద్రం మీద ఆడిపోసుకుంటున్న స్టాలిన్ 2010లో ఆర్బీఐ ఆమోదించిన రూపీ సింబల్ ని తన తండ్రి సీఎంగా ఉన్న సమయంలో ఆమోదించడం గమనించాలంటున్నారు పరిశీలకులు. బాంబే ఐఐటీలో చదువుకున్న తమిళ విద్యార్థి డి ఉదయ్ కుమార్ రూపొందించిన రూపీ సింబల్ ను ఆనాడు సీఎంగా ఉన్న కరుణానిధి ఎంతో గర్వంగా ప్రకటించుకోవడం విశేషం. దేశం ఆమోదించిన రూపీ సింబల్ ని తమిళ విద్యార్థి రూపొందించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు కరుణానిధి. అయితే తన తండ్రి ఎంతో గర్వించిన సింబల్ ను ఇప్పుడు కొడుకు స్టాలిన్ నిషేధించారు. తాజా బడ్జెట్ సెషన్లో దేశమంతా నడుస్తున్న రూపీ సింబల్ కు బదులు తమిళనాడులో లోకల్ సింబల్ యూజ్ చేస్తామంటూ అనౌన్స్ చేయడం ఆత్మవంచనకు పరాకాష్ఠగా మేధావులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు పెరియార్ రామస్వామిని తమిళ వైతాళికుడిగా, ద్రవిడ ఉద్యమ పితామహుడిగా కీర్తించే రామస్వామి స్వయంగా ఒకసారి తమిళ భాష అనాగరికమైందన్నారని, ఆ విషయంపై తమిళాభిమానులెవరూ తనతో డిస్కస్ చేయడానికి ముందుకు రాలేదన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంటులోనే ప్రస్తావించడం విశేషం. పెరియార్ రామస్వామిని హీరోగా చెప్పుకునే డీఎంకే నేతలు రామస్వామి అభిప్రాయం మీద ఏం చెబుతారంటూ నిర్మల చురకలంటించడం దుమారం రేపుతోంది. தமிழே முட்டா பசங்க பாஷை, காட்டு மிராண்டிக்கு பாஷைன்னு நான் சொன்ன போது குதிச்சானுங்க எல்லா பயிலும். ஒரு பைய முன்னால் வந்து பேச முடியலையே, என்ன இருக்கு தமிழ்ல கேட்டா பண்ணிக்கலாமே இருக்கலாம். அவ்வளவுதான் அந்த பயிலால முடியுது. பண்ணி இருக்கிறத விட்டுட்டு ஏன் பண்ணிக்க போறேன் முட்டாளே.
కేవలం హిందీ అనే ఒక భాష మీద స్టాలిన్ ఇంతటి స్థాయిలో వ్యతిరేకతను వెళ్లగక్కుతుంటే డీఎంకేతో అంటగాగుతున్న కాంగ్రెస్ నేతలు, అందులోనూ తమిళనాడుకి చెందిన మోస్ట్ సీనియర్ లీడర్ చిదంబరం స్పందించకపోవడం చర్చాంశంగా మారింది. కాంగ్రెస్ డీఎంకే కలిసే స్టాలిన్ చేత కేంద్రం మీద ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అనే వ్యాఖ్యలు రాజకీయ నిపుణుల నుంచే కాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి ఇతర రాష్ట్రాల నాయకుల నుంచి కూడా తీవ్రమవుతున్నాయి. స్టాలిన్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, తాజాగా లిక్కర్ స్కామ్లో 1000 కోట్లు చేతులు మారాయని, ఆ విషయంలో ఈడీ సోదాలు చేస్తోందని, అందువల్లే ప్రజల దృష్టి మళ్లించేందుకు స్టాలిన్ కుయుక్తులు పన్నుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపిస్తూ ఉండడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మరోవైపు స్టాలిన్ అవినీతికి వ్యతిరేకంగా అన్నామలై పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నాడు. వచ్చే సంవత్సరమే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చెన్నైలోనే కాక రాష్ట్రమంతటా పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజల్ని ప్రభావితం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రంలో పర్యటించే అవకాశాలు చాలా ఉన్నాయన్న వ్యాఖ్యలు ఇటీవలే పవన్ తమిళనాడు పర్యటన సందర్భంగా వినిపించాయి. అయితే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పవన్ మరికొంత క్లారిటీగా డీఎంకే విధానాలపై స్పందించడంతో వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో పవన్ టూర్ ఖాయమన్న వార్తలకు బలం చేకూరుతోంది. దీంతో అన్నామలై వంటి ఫైర్ బ్రాండ్ కు పవన్ తోడైతే ఖచ్చితంగా ఎన్డీఏకు మైలేజీ ఖాయమనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి స్టాలిన్ హిందీ వ్యతిరేకాస్త్రాన్ని చంద్రబాబు, పవన్ మల్టీ లాంగ్వేజెస్ అస్త్రం ఎఫెక్టివ్ గా ఎదుర్కొంటుందా? వేచి చూద్దాం.